వచ్చిండే. ఏవండి, కాలు చేతులు కట్టుకొని లోపలికి రండి. కాలు చేతులు కట్టుకొని నీ ఇంట్లో తిని పడడానికి నేను రాలేదు. అట్లా కాదే, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు పొమ్మనుతో వస్తావే అంటే నీకు అంటే లెక్క లేకుండా అయిపోతుందానే. మీరే కదా అండి నేను వెళ్ళనంటే వెళ్ళు అని చెప్పేసింది. సరే ఇప్పటికైనా అయింది, ఏముంది, లోపలికి రండి. వెళ్ళి అన్ననే అయితే గెంటేసినా వచ్చేస్తావానే? నిజం చెప్పే, ఇంటికే వచ్చినావా ఇంకెటన్నా తిరిగి వచ్చినావా? నాకు నీ మీద మొత్తం అనుమానమైన, ఎటు పోయినావు చెప్పు నువ్వు. ఎందుకండి మళ్ళీ తాగేసి వచ్చిల్లా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? బరాబరి తాగిన్నే, తాగే వచ్చిన. అయితే ఏంది ఇప్పుడు నీతో నాకు? నీ అయ్య సొమ్మా నీ సొమ్మా? అదంతా కాదు, నువ్వు నీ పొమ్మతో ఎట్లా వచ్చినావు చెప్పు ఇంటికి ఇప్పుడు. ఇక దేవుడా, అప్పటికి నేను పోను అంటే మీరే పంపించారు, ఇప్పుడు కూడా నన్నే అంటున్నారు. అట్లా కాదే, నాకు ఒక్కటి చెప్పు. లోకం మీద ఎంతమంది మొగుడి పిల్లలు లేవు, వాళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు అయితే లేవు. ఇక గొడవలు అయినప్పుడల్లా మొగుడిని వదిలేసి పిల్లలు ఇట్లా ఇంట్లో పోతానే చెప్పు. ఇక నువ్వే చెప్పు, ఎట్లా వదిలేసి వచ్చినావు నీ పొమ్మనుడితోటే? సరే అండి, అంత గట్టిగా అరవకండి, చుట్టుపక్కల విన్నారు అనుకో ఏదైనా అనుకుంటారు. ఇప్పుడు ఏంటి, మన ఇంటికే కదా, వెళ్దాం పదండి. ఎవడే వినేది? ఎవడింటే నాకేందే? రమ్మను, ఎవడో వినేది రమ్మను. నా కొడుకులు ఒక్కొక్కరు సంగతి చెప్తా. ఫస్ట్ ఇదంతా కాదు, నీ అన్నగాని ఉన్నావు, మీ అయ్యమ్మని బయటికి విలువ, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతా. ఎట్లా ఎంత ధైర్యం ఉంటావు నువ్వు వదిలేసి వచ్చినావు నన్ను? రమ్మను, ఇదే నానే పద్ధతి, రమ్మను. ఎందుకు అట్లా అరుస్తున్నారు బావా? ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు, వాళ్ళు జాతరకి వెళ్ళారు. లోపలికి రండి, నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుందాం. నీ ఇంట్లో ఉండడానికి పండడానికి నేను రాలేదు, ముందే చెప్పినా కదా నేను. నీది పక్కన పెట్టు, నీది ఏందే చెప్పు. ఏంది ఉంటావా ఇక్కడనే మొత్తం చెప్పి. ఇక మరి ఉంటా అంటే విడాకులు ఇస్తా, నీకు నాకు సంబంధం ఉండదు. అసలు ఏం మాట్లాడుతున్నారు బావా? మీకైనా అర్థమవుతుందా? మా అక్కని మీరే కొడతారు, మీరే తిడతారు. అది ఇక్కడికి వస్తే ఎందుకు వచ్చినామని అంటున్నారు, మళ్ళీ విడాకులని మీరే అంటున్నారు. ఏంది బావా అసలు ఇది? చూసినావానే లేకిన మొక్క చూసినావానే? నీ వల్ల నీ చెల్లె కూడా ఇప్పుడు విలువ లేకుండా అయిపోయింది. నీ చెల్లె ఈరోజు నన్ను అనేది అయింది. ఇది అనే నువ్వు ఇచ్చే మర్యాద నాకు? బావా, మీరు మా ఇంటికి వచ్చి ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. మీరే కొట్టి మా అక్కని ఇంటికి పంపించారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. బాగానే చెప్పినావు అయితే నా మీద. ఏంది నేను కొట్టి తన్ని పంపించిన ఇంటికి? ఇంకేం చెప్పినవే? మీ ఇంట్లో దగ్గర నా ఇజ్జత్ మొత్తం తిత్తాను కదా నేను వేసుకున్న కర్మానికి. అక్క, ఇప్పుడు బాగా గొడవేటట్టున్నాయి. నేను అన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తాను, నువ్వు చిన్నగా మాట్లాడు బావతో. ఏమండి, ఇక్కడ గొడవ ఎందుకు చేస్తున్నారండి? కొంచెం నిమ్మలంగా మాట్లాడండి, లోపలికి రండి. ఇంట్లో ఖర్చు కాదే ఏందే? మీ చెల్లి ఏందో గుసగుసలు చెప్పిపోతుంది, ఎట్టిపోతుంది? ఏమనుకుంటారు, ఏం కథలు పడతారు అసలు నాకు అర్థం కాదు. నువ్వు ఇంటి ఖర్చులు ఏంది, నన్ను ఇట్లా భజన చేస్తుంది? చెల్లె. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? నేనా ఊళ్ళోనే ఉన్నా. ఎందుకు చెల్లె, ఏమైంది? అన్న, ఇంటికి పెద్ద బావ వచ్చిందన్న, అంత గొడవ అల్లరి చేస్తాడు. నువ్వు తొందర ఇంటికి రావన్నా. బావ మన ఇంటికి ఎందుకు వచ్చిందా చెల్లె? ఆయన తాగే ఉన్నాడా మంచిగా ఉన్నాడా? తాగొచ్చినట్టున్నాడు అన్న, అంత ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు. తాగి ఉన్నాడా? సరే కానీ బావ ముందు మీరు ఏం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉంటారు. నేను అత్తానా మాట్లాడతా, సరేనా? నేను లోపలికి వచ్చిన అన్నా, కానీ అక్కడ అక్కతోటే బావ ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాను. నువ్వు తొందర రా అన్నా. సరే చెల్లె, నేను వస్తానా మరి. ఏం లేదండి, మీరు అట్లా మాట్లాడేసరికి అది భయపడి ఇంట్లోకి పోయింది. ప్లీజ్ గట్టిగా మాట్లాడకండి, చుట్టుపక్కల ఉన్నారనుకో మంచిగా ఉండదు. ఇవిడే బొచ్చుగాడు, ఏ బొచ్చుగాడు అయినది? అందరి ఇంట్లో పిల్లలేరా, వాళ్ళ పిల్లమ్మలో గొడవలు అవుతాయి, మనకే కొత్త అయినట్టు చెప్తాను. ఇదంతా కాదు. ఇంకేం చెప్పినా నీ చెల్లకు నీ అన్నకి ఏం చెప్పినావు? ఇంకా మీ వాళ్ళతో ఏం చెప్తానవే? కొట్టి పంపించిన అని చెప్పేసి అంటాను. నేను కొట్టి పంపించినానే? ఇట్లా ఇట్లా మిరకాయ పట్టుకుంటే నేను కొట్టినట్టానే? నిన్ను కొట్టినట్టానే చెప్పు నువ్వే. అయ్యో, నేనేం చెప్పలేదండి, అదేదో భయపడి నో జారింది, దానికి అంత సీరియస్ అవుతున్నారు. దండం పెడతా, ప్లీజ్ ఇక్కడ గొడవ చేయకండి, మన ఇంటికి పోదాం రండి. ఏంటిది? ఎవనిల్లే ఈ టూ పవ్వులు లేదు. ఇలా నీ అయ్య రావాలి, నీ అన్నగారు రావాలి, పంచాయతీ మొత్తం తేలిన తర్వాతనే ఇక్కడి నుంచి బయటికి పోవుడు. రాని వాళ్ళు రాని, మీ అయ్యవ రాని.